నాటు రోజాలు 2 పూసాయి. కానీ ఎందుకో కానీ వర్షాలు అయితే పడుతున్నాయి, కానీ చెట్లకి ఎంత పోషకాలు ఇచ్చినా అవి ఎందుకో కొంచెం ఇబ్బందిగానే ఉన్నాయి. వీడు మా లడ్డుగాడు నేనేం చేస్తున్నానని చూడడానికి వచ్చాడు. ఇది బెంగళూరు రోజా అని తెచ్చాము, కానీ ఎందుకో చిట్టి రోజాలు పోస్తున్నాయి, చిట్టిగా పోస్తున్నాయి. కానీ పూలు అయితే పోస్తున్నాయి, బాగున్నాయి. ఇంకొక చెట్టు అయితే మొగ్గలేసింది, చాలా బాగున్నాయి కదా పూలు. చూడండి, చూడడానికి కానీ చక్కగా ఎంత బాగున్నాయో. మా లడ్డుగాడు అయితే తీరే పారా చూస్తున్నాడు నన్ను. చాలా బాగున్నాయి కదా. ఇటు చూడు లడ్డు, మా లడ్డుగాడు చూడండి ఎంత బాగా చూస్తున్నాడు. వాడికి ఆరోగ్యం బాగలేదండి, భలే ఎగరతాడు చెట్లన్నీ ఆడవాడు పీకేస్తున్నావు. వాడికి ఆరోగ్యం ఎందుకో 2 రోజుల నుండి బాగాలేదు. చూడరా లడ్డు, రే లడ్డుగా చూడు, ఇక్కడ చూడరా. కనకాంబరాల చెట్లు అక్కడ ఉన్నాయి కదా, ఆ పక్క ఉన్నాయి కదా. ఆ పక్క కొంచెం గోడ పెడదామని తీసాము, డబ్బులు లేక గోడ కూడా ఆపేసాములే. ఇవి కనకాంబరాల చెట్లు అవి తీసుకొచ్చి ఇక్కడ నాటాము. నాటితే కొంచెం బతకతా, వాడిపోతా, సస్తా, బతకతా వస్తూ ఉన్నాయి. అయినప్పుడల్లా కోసుకొని పెట్టుకుంటూ ఉంటాము. ఆ గోరింటాకు చెట్టు మొత్తం ఈ పిచ్చి చెట్టు అల్లేసింది. కానీ ఈ పిచ్చి చెట్టు అయితే పూలు శృంగారంగా పోస్తుంది, కానీ అల్లుకోవడం మాత్రం ఏ చెట్టుని రానిదు. ఎంత స్థలం ఉంటుంది అంత స్థలాన్ని ఆక్రమించేస్తుంది. ఈ గోరింటాకు చెట్టు మొత్తాన్ని తొక్కేసింది అది. ఈ గోరింటాకు చెట్టు మొత్తాన్ని తొక్కేసింది. ఇంత గోరింటాకు చెట్టు అయితే ఉంది, ఇక్కడి నుంచే కోసుకోవాలి. కోస్తాం కూడా, కోసి తలకు పెట్టుకోవడం అంటే, చేతలో పెట్టుకోవడం అంటే, ఎవరైనా అడిగినా ఇవ్వడం అలా జరగద్ది. ఈ పిచ్చి చెట్టులోనే మళ్ళీ ఒక దొండ తీగ కూడా వచ్చింది. ఇది చూడండి, గోరింటాకు చెట్టు అంతా దొక్కేసింది. గోరింటాకు చెట్టుని ఎగిర్లుగా వస్తూనే ఉంటుంది. గోరింటాకు చెట్టు మొత్తాన్ని దొక్కేసింది. ఇది గోరింటాకు చెట్టు. ఇటు రావాలన్నా కూడా భయమే. అడవిలోనే కదా, పాములు ఇళ్లలో కూడా ఉంటాయని. పాములు మాత్రం సంది అయితే ఉండవు. ఇట్లా తీగ పెరగతా ఉన్నా వచ్చేస్తూ ఉంటుంది, పెరగతా ఉంటే వచ్చేస్తూ ఉంటుంది. ఎంతసేపు పీకినా ఇది వచ్చేస్తూనే ఉంటుంది. ఆ కనకాంబరాల చెట్టు తప్పి కనకాంబరాల చెట్టుని కూడా తెచ్చి ఏడే వేసేసాం. అలాగే ఒక మల్లె చెట్టుని కూడా తెచ్చి ఏడే వేసేసాం. ఇవి ఏ బతుకుతా ఎండతా. ఈ చెట్టు అయితే మొగ్గలేస్తుంది. ఈ పూలు అయితే ఇలా పూసేసి ఇట్లాగే ఎండిపోతూ ఉంటాయి. ఇంకా 2-3 మొగ్గలే ఉన్నాయి. ఇట్లా కొన్ని పిచ్చి చెట్లు కూడా వచ్చినాయి, తీసేయాలి. ఈ నాటు రోజాలో ఇంకొక రోజా వచ్చింది మొగ్గ, ఇక్కడ ఒక మొగ్గ ఉంది. మొగ్గలు అయితే ఉన్నాయి, పూలు మనం అనుకున్నంత ఇదిగా రావట్లేదు. సన్నజాజి చెట్టు 4 పూలు పోస్తుంది, ఆగిపోతుంది. చిట్టి జాజులు అనుకుంటాయి, అవే పూసి అవే రాలిపోతూ ఉంటాయి. దాసాన్ చెట్టు మాత్రం పెద్ద పువ్వు పోస్తుంది. ఇది మామూలుగా ఇళ్ళకాడ ఊరికే షోగా పెంచుకునే చెట్టు. ఇది మాత్రం పోస్తుంది కంటిన్యూగా. మేము రాగులు తింటాం కదా, సంగటికి జావకి వేస్తాం కదా, ఆ రాగులు కొన్ని చల్లానట్ట. ఆ రాగి చెట్లు చూడు ఎంత బాగా వచ్చాయో. దానిలోనే మామిడి చెట్టు వచ్చింది, పుదీనా. మరుము వేసాను, మరుము అంతా చచ్చిపోయింది. ఇదో ఒక్క మొలకేదో ఇగురు పెడుతుంది, వస్తుందేమో చూద్దాం. ఇగురైతే పెడుతుంది, ఒక్క మొలకైతే ఇగురు పెడుతుంది. పొరవది కొంచెం పుదీనా ఉంది. ఇది మరుము చెట్టు. ఒక్క మొగ్గ ఇగురు పెడుతుంది, ఒక మొక్క. ఈ చెట్టు పూలు అయితే పోస్తుంది, కానీ పూలు పూయలేదు, కాయలేదు. ఈ చెట్టు కాయలు కాసినప్పుడు తీయాలి. మిరప చెట్టు బుడ్డ కాయలు కాస్తుంది. ఇదంతా పోతేసి కాయలు కాస్తా అవుతుంది, బుడ్డ కాయలు వేస్తుంది. కొమ్మ మొత్తం పోతాయి. ఈ బొప్పాయి కాయలు చిన్ని పిందులుగా ఉన్నప్పుడు తీసాను. ఈ కాయలు బరువుకి ఈ చెట్టే వాలిపోతూ ఉంది. కాయలు కూడా మాగొచ్చాయి. ఈ కాయలు మాగిపోయిన తర్వాత ఇంక ఈ చెట్టు కొట్టేయాల్సిందే. అన్నీ దోరగా వచ్చేసాయి కాయలు. చూడండి ఎంత బాగున్నాయో. ఈ బొప్పాయి కాయలు అయితే కొట్టి తీసేయాల్సి వస్తుంది ఈ చెట్టుని. ఆకులు కూడా బాగా పండిపోతున్నాయి, పెద్ద ఆకులు. ఈ బొప్పాయి ఆకుతో కాసుకొని మేము తలకు కూడా పోసుకుంటాము. బొప్పాయి ఆకు, గోరింటాకు, వేపాకు ఇవన్నీ కలిపి కాసి
షాంపూ వేసి కలిపేసి తలస్నానం చేసేస్తాము. ఈ మిరప చెట్టు మాత్రం కాయలు బాగానే కాస్తుంది.